ఈ ఎండల దంచుడుకు ఉడకపోతకు ఎవ్వరైనా కూల్ డ్రింకులు తాగాలనుకుంటారు, గుంజుతూనే ఉంటారు కూడా. కానీ షాయని కాయ చేస్తోళ్ళు అట్లా కాదు. ఏదేమన్నా కానీ కడుపులింత షాయ పడుకుంటే ఏ పని తోయది. పొద్దుగాలనే పెద్ద గిలాసడి సాయ గుంజేటోళ్ళు ఊర్ల పొంట బొచ్చడు మంది ఉంటారు. ఇక పట్నాలల్లా దినం 4-5 షాయలైనా తాగుతారు పనుల మీద బయట తిరిగేటోళ్ళు. అయితే అల్లం షాయ్, బాదం షాయ్, మసాలా టీ, ఇరానీ టీ, గ్రీన్ టీ, ఆ టీ, ఈ టీ అని బొచ్చడు చూసుంటారు. కానీ ఈ షాయ మాత్రం చూసి ఉంటారులా. ఏమున్నది, ఇంట్లో మా అమ్మ చేసినట్టే చేస్తుందని అల్కగా తీసేసారు. మంచిగా చూడుర్రి, సాయల పాల సుక్క లేదు, సాయ పత్త లేదు. మరి ఇంకేం వేసిర్రంటే అడవులు ఇంటి పెరట్లలో దొరికే సుగంధ పాల చెట్టు కాండం రోట్లేసి మెత్తగా దంచి ఇట్లా మసులుతున్న నీళ్ళల్లేసి జరసేపు ఉంచితే అయిపోయా గరం గరం సాయ రెడీ. చక్కెర గిక్కర కాకుండా తీపి కోసం ఇంత బెల్లం వేస్తారు గంతే. ఉమ్మడి ఆదిలాబాద్ అంటేనే అడవులు ఆదివాసీల జిల్లా. వాళ్ళకు సాయ పత్త గేయ పత్త ఏం తెలియదు. వెనకటి నుంచి ఇదే తారీఖ. ఇప్పటికి సుతి ఇంటికి చుట్టాలు వస్తే ఈ సాయన కోపుల్లో పోసిస్తారు. ఇవో గీ చెట్టు కాండమే ఆడకం చేసేది. వీళ్ళు చూడు గుంజుడే గుంజుతున్నారు, కమ్మగున్నదనుకుంటా. మన శరీరానికి మన ఆరోగ్యానికి మంచిది అని మందులు మాకులు పెట్టకుంటే అడవిలో పెరుగుతుంది కాబట్టి దీంతో సాయ చేసుకొని తాగితే పెయ్యికి మంచిది అంటుంటారు. ఆసన సుత కమ్మగుంటది అటుల్లో. ఎప్పుడన్నా అడవుల పొండ పోయినప్పుడు సుగంధ పాల చెట్టు కాండం కొబ్బరి తీగ అని సుత అంటారు. దాంతో తయారు చేసిన సాయ సప్పరి మరి.